ఇక ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ విద్యుత్ సంస్థలపై మోయలేని బరువు పడిందన్న ప్రభుత్వ వర్గాలు. యూనిట్ ధర ₹3.90 మాత్రమేనని లెక్కలు. ఇక ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు కలిపి తడిసి మోపెడైనవి. యూనిట్కు ₹5.64 ఖర్చు అవుతున్నట్లు అంచనా వేస్తూ ఉన్నారు. విద్యుత్ కారిడార్ బుకింగ్తో అదనపు నష్టం. బుకింగ్ను రద్దు చేసుకున్నందుకు పరిహారం. ఇక విద్యుత్ ఒప్పందానికి ఆమోదం తెల్పని ఈఆర్సీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసుకోరిగా ఏమని చెప్పి నేను మంచిగా కొన్నా, అటు ఇట్లా కొన్నా, కరెంట్ లేకపోతే కరెంటు కొన్నా అన్నాడు. కొంటోడన్నా ₹5 దొరికే కరెంటు ₹4కో 4.5కో ఎంతకో కొంటారు. తక్కువ ధర కొనాలని చూస్తారు. ఇక్కడ ఏది ₹2 దొరికే కరెంట్ని ₹5.64 కొన్నాడట. ఇక ఈయన నేను మంచిగా చేసిన, మొత్తం సంస్కరణలు తీసుకొచ్చిన, మొత్తం అద్భుతం చేసిన అంటున్నాడు. చూసుకో. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు 6,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం పడినట్లు అంచనా వేశాయి. ఒప్పందం ప్రకారం యూనిట్ ధర ₹3.90 మాత్రమే చెబుతున్నప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెలంగాణకు చేరేటప్పటికీ అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపోతుందని అంటున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. ఇందుకోసం 7,719 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఇంకా చెల్లించాల్సిన బకాయిలు 1,081 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో పాటు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు అంట 1,360 కోట్ల రూపాయలు అయినాయంట. మొత్తం తడిసి మోపెడైపోయింది. 6,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మొత్తం కూడా ఎక్కువ అదనంగా కట్టేసి మన మీద పెట్టిండు కాక. ఇంకా నేను మంచిగా చేసిన అంటుండు. 9-12 పేజీల లేఖ రాసిండు లెటర్. ఇక ఆయన ప్రేమ లేఖ. తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ అంట. తొలి ఏకాదశి నుంచి జూలై 17న మొదలుపెట్టి ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న రైతులు, ఉద్యోగులకు ఇబ్బంది లేదు. ఇక ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రం మాఫీ లేదు. 4 రోజుల్లో మంత్రివర్గం భేటీ, అందులోనే విధి విధానాలు ఖరారు చేస్తారంట. రుణమాఫీకి 25,000 కోట్ల రూపాయలు అవసరమైతే అని అంచనా వేస్తూ ఉన్నారు. తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అక్కడి నుంచి ఇక్కడ ఆగస్టు లోపల మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అందులో 3 విడతలుగా, అంటే ఆగస్టు 15లోగా నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి అవన్నీ కూడా చకచక కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి.